వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? రోజు వంటలు చూపిస్తున్నావు సాయమ్మ, ఏదన్నా మంచిగా స్నాక్స్లు చూపించమ్మా అన్నారు. ఒక 4-5 రకాల వీడియోల్లో స్నాక్స్లు చూపిద్దామని చెప్పి ఈవేళ కొందరు చెక్క పకోడీ అంటారు, కొందరు చెక్కలు అంటారు, కొందరు చిట్టప్పడాలు అంటారు. ఓకేనమ్మా, చిట్టప్పడాలు తయారు చేసి మీకు చూపిద్దామని చెప్పి రండి. ప్రాసెస్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను చక్కగా. అమ్మా, 1/2 కిలో ఒరిపిండి మీరు ఇంట్లో ఆడించుకున్నా పర్లేదు, కొట్టుకాడ తెచ్చుకున్నా పర్లేదు. కొట్టుకాడ తెచ్చుకుంటే జల్లించుకోండి. ఓకేనమ్మా, రేషన్ బియ్యంతో కూడా ఆడించుకోవచ్చు. ఇది చక్కగా ఇదిగో కడుక్కుని ఎండబెట్టుకున్న పిండిని ఆడించుకున్నాను. 1/2 కిలో పిండికి మనం ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను. 6 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకున్నానమ్మా. కొద్దిగా కరివేపాకు, 50 గ్రాములు పెసరపప్పు, చిటికెడు జీలకర్ర, కొద్దిగా నువ్వుపప్పు, చిటికెడు కారం మనం వేసుకునే ప్రాసెస్. ఓకేనమ్మా, కొందరు సాల్ట్ లేకుండా ఎలాగా అమ్మా, సాల్ట్ లేకుండా ఎలాగరా బంగారం? ఇదిగో సాల్ట్ కూడా మనకు తగినంత వేసుకుందాం. ఓకేనమ్మా, కొందరు ఎనపోస వేసుకుంటారు, కొందరు బటర్ వేస్తున్నారు ఈ మధ్య. మాకు పడదు. పుదీనా ఒకటి, బటర్ ఒకటి, ఎనపోస ఒకటి పడదురా, గొంతుకులో ఉండదు తింటేని. అందుకని వేడిదో 2 చెంచాలు నూనె పోద్దామని చెప్పి. ఏమ్మా రండి బంగారం, ఇది కలుపుకుని అందంగా ఒక అరగంట మగ్గనిచ్చుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇగో నీళ్ళు కొత్తలు ఆడక్కర్లేదు, గోరెచ్చ పడితే చాలు. అది ఏమ్మా, నేను ఒక 1/2 లీటర్ పెట్టుకున్నాను, ఎంత పడితే అంత. నేను కదిపే విధానం చూసి కలుపుకుంటాం, మీరు కూడా అలా చేసుకుందరు. ఎందుకో గ్యాస్ కట్టేస్తున్నాను. ఇగో మనం వేసుకుని చూపిస్తున్నాను. ఇదిగో అది ట్రై చేయండి. పోతే ఒకసారి పోద్ది, 2 సార్లు పోద్ది, అత్తమాను పోదు కదా అమ్మా. కలుపుకునే విధానాన్ని బట్టి పెసరపప్పు, శనగపప్పు కూడా వేసుకుంటారు కొందరు. నేను పెసరపప్పుతో మీకు చూపిద్దామని చెప్పి. ఇది పచ్చిమిరపకాయ రసం, నలగదు కదా కచ్చపిచ్చ, అందుకని కొద్దిగా వాటర్ వేసుకో. ఓకేనమ్మా, ఒకసారి ఇదంతా ఇలా కలిపేసుకుందాం. కారం ఎక్కువ వేస్తే ఏగిందో ఏగలేదో తెలియట్లేదు. మొన్న అత్త అలాగే చేసిందంట, రంగు వచ్చేసమ్మ తెలవలేదు నాకు అంది. ఒర్రిపిండి బాగా ఎండాలరా, ఎండితే బాగుంటుంది అన్నమాట. కొండమ్మ, మా ఇంట్లో తినరని ఇదిగో వేడి నూనె పోతున్నాను. చాలు. అది ఉప్పు వేయలేదు, వేస్తాను. ఒక స్పూన్ వేసాను, మళ్ళీ కలుపుకున్నాక చూద్దాం. అట్ల తద్ది రేపు అనగా చేస్తాను వీడియో. ఇది అట్ల తద్ది రేపు పొద్దున్న. వాటర్ పోసుకుందామమ్మా. ఒక 1/2 లీటర్ కాసాను. మనకి స్మూత్గా ఎంత కలుపుకోవాలో అంత. వాటర్ ఎక్కువ పోసుకోకండి, కలుపుకుంటా పోసుకోండి. ఇక నేను ఒక 1/2 గ్లాస్ పోతున్నాను. చూసుకోండి అమ్మ, కాలుతుంది. వంటగది చిన్నదైపోతంలో ఇబ్బంది. ఇది అందంగా ముద్ద కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. బంగారం అదుకో అలాగ చక్కగా అలా ఉండ చేసుకోండి. మనకు కావాల్సిన 10 ఉండలు చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఓకేనమ్మా, ఇదిగో సైజుని బట్టి నేను ఈ సైజు చేద్దామని ఇది పెట్టి నొక్కుతాను. నా దగ్గర పూరీల మిషన్ లేదు, దీన్ని పెట్టి నొక్కుతాను. ఓకేనమ్మా, ఇదిగో ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఉండలు చేసుకుంటా. కొద్దిగా ఆయిల్ పెట్టుకుని ఇలాగ ఉండాలిరా, ఇలాగ ఉండాలి అమ్మా, స్మూత్గా రావాలన్నమాట.
మీకు ఎంత కావాలో అంత సైజుని బట్టి ఆయిల్ ఎందుకు పెట్టుకోమంటున్నామంటే చేతికి అంటుకోకుండా పద్దాక ఇల్లు చేయగడుక్కోకుండా. అరకిలో పిండమ్మ. ఉండలు చేసి చూపిస్తాను మీకు. పాలిథీన్ కవర్లో నొక్కుకోవచ్చు, లేదంటే క్లాత్ మీద కూడా నొక్కుకోవచ్చు. నేను ఓన్లీ డబ్బాతో నొక్కుతున్నాను, ఎందుకంటే నాకు పూరీ మిషన్ లేదు, అందుకని కూడా నూనె కాగుతుంది. ట్రిప్కి వచ్చి ఆరెళ్తాయి. ఓకేనమ్మా? అది మనం గిన్నె మూత పెట్టుకుందాం ఆరకుండా అన్నమాట. మీదికి ఇలా ఉండలు చేసుకున్నాను. ఇలా ఉండలు చేసుకుని ఇలా పెట్టి అమ్మ అది కదా అక్కడ ముద్ద, ఇదిగో డబ్బా, ఇలా నొక్కుంటే చాలు చక్కగా. ఇప్పుడు వేసుకుందాం. ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు కూడా ఒక పావు కేజీ కలుపుకోండి అమ్మా. ఎక్కువ కలుపుకోకుండా ఒక పావు కేజీ కలుపుకున్నారనుకో, బాగా వచ్చినాయి అనుకో, చక్కగా మళ్ళీ ట్రిప్లో మళ్ళీ చేసుకోవచ్చు. అలాగే అమ్మా, ఇదిగో చూడమ్మా, మీకు ఎంత పలచగా కావాలంటే అంత గట్టిగా నొక్కుకోండి, అంతే. అదిగో ఈ మూకుడు 6 పడుతున్నాయి. పెద్ద మూకుడు అనుకో 10 పడతాయి. లోతు మూకుడు కదా, ఏమైంది కొంత ఆలస్యం అవుద్ది అంతే. ఇంకో 2 పడతాయేమో చూసి వేస్తా. అదిగోరా, చాలా అంటే చాలా బాగుంటాయి అమ్మా. కొట్లు కాడ ఎందుకు, ఓపికగా జాయిగా చేసుకోండి ఇంట్లో. అదే పోతుంది, ఒకసారి పోతుంది, రోజు పోదు కదా. జంతుకుల మీద ఇవి పిల్లలు తింటారు. జంతుకులు ఓల్డ్ మోడల్ కదా. ఒక వాయి తీసానమ్మా. ఇదిగో మనకు ఉడికేటప్పుడు అలా స్లో అవుద్ది నూనె, మనం వేసేటప్పుడు పొంగుద్ది. ఇదిగోరా, ఓకేనమ్మా? అదిగో చల్లారికి ఇంకా బాగుంటుంది. ఇలా మెస్ వేసుకోండి. నూనె లాగలేదు, అసలు నూనె లాగలేదు. చక్కగా గోల్డెన్ కలర్లో వేపుకోండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజ్ చేసుకోండి. ఇదే పెద్ద అప్పడం, లోటాకి నెట్టి నొక్కేమనుకో పెద్ద అప్పడం అవుద్ది. చిట్టప్పడాలు కావాలనుకో ఆ డబ్బా మీద ఇంకా చిన్నది నొక్కితే చిట్టప్పడాలు అవుతాయి. చిన్నపిల్లలు ఇష్టపడతారు కదా, అవి కూడా చేసి చూపిస్తాను. ఒక అది ఒక ఇది కూడా గొడవ ఉండదు, ఇంకా మీకు కూడా అందంగా అర్థమవుద్ది. చిన్నగా ఈ కలర్ రావాలి, గోల్డెన్ కలర్ వచ్చేసింది వాయ. నేను సగ్గుబియ్యం వేయలేదురా, చాలా మంది సగ్గుబియ్యం వేస్తారు, సాగుతున్నాయి సగ్గుబియ్యం వేస్తుంటే, అందుకనే వేయలేదు. మీకు ఎటువైతే వేసుకోండి అమ్మా. మా చేతులు నూనె ఒకటి లాగదు. మీకు నువ్వు పప్పు వేసేటప్పుడు సూపర్ టేస్ట్ వచ్చేది. బలం కూడా నువ్వు పప్పు. ఇలాంటి తలసరి కవర్ అనుకో అమ్మా, చక్కగా మీకు పిండి నాని కొలిది పొంగుద్ది. మనం నొక్కుంటాం బట్టి పలస్తాను, తలసరకు అంతే. ఏదన్నా ఒకసారి ట్రై చేస్తే అదే వచ్చేస్తుందిరా.
ఓకేనమ్మా. అదిగో చక్కగా ఇప్పుడు చిన్నవి కూడా చేసి చూపిస్తాం మీకు. ఓకేనమ్మా. ఇదిగో 4 ఆయిలైనవి. మరి చిట్టప్పడాలకి ఇగో చిన్న ఉండలు చేసింది చూడమ్మా. చిన్న ఉండలు మనకి ఎంత అప్పడం కావాలో అంత సైజే చేసుకోవాలి. ఇప్పుడైతే చిన్నవి వస్తాయన్నమాట. ఇందులోనే చూపించేద్దామని మీకు అమ్మా. చిట్టప్పడాలు కూడా ఎలాగో, కాకపోతే దగ్గర ఉండాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఓపికగా చేసుకుంటే బోల్డెన్ రోజులు వస్తాయి పిల్లలకి చక్కగా. మనం చేసుకున్నది మన ఇంట్లో మనకు సాటిస్ఫై అవ్వాలి. అది నేను ఇందులో ఆయిలే పోసాను, మెనపోసు కానీ బటర్ కానీ వేయలేదు. అందంగా వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుద్ది. కాకపోతే ఒర్రిపిండి కదా, జాయిగా ఉడకాలి. పూర్తిగా ఉడికితేనే. ఇగో దమ్మా, అయిగో చూడండి గలగల చక్కగా. చిన్నవి కూడా చూపించేస్తాను. వీడియో పెద్దది వచ్చింది అనుకోకండి అమ్మా, మరి ప్రాసెస్ అన్నీ చూపించాలి కదా. ఇది కూర అనుకో అయిపోద్ది గమ్మని. ఇదిగో చిన్న సైజుకి చిన్న డబ్బా, పెద్ద సైజుకి ఇంకా పెద్దవి కావాలంటే లోటా పెట్టుకుని నొక్కుకోవచ్చు. ఈ సైజు పిల్లలు ఇష్టపడతారు. ఇలాగుంటే మనం స్నాక్స్ బాక్స్లోకి ఎత్త కూడా ఫ్రీగా ఉంటుంది మనకి. ఇదిగో 4 ఆయిలైనవి. మరి కొట్టుకడు కొనుక్కుంటే రేటే కదమ్మా, ఎంత పెట్టుబడి ఏమవుతుంది, వరిపిండే కదా. ఇదిగో తీసేస్తాను, అయిపోవచ్చింది. చిట్టప్పడలు తొందరగా ఎగిపోతాయి, ఇవి చిన్నవి కదా, అది కొంచెం లేట్ అవుద్ది. బయట పొయ్యిలు ఉన్న కూడా చక్కగా బయట చేసుకుంటే ప్రకృతి గాలి వస్తుంది ఏమ్మా, చక్కగా ఉంటుంది. పిండి వంట అనేది ఎప్పుడు కూడా బయటకు వెళ్ళి తగలాలి. ఈ అపార్ట్మెంట్లు వచ్చేసాక బయట అనేది ఎక్కడుంది? ఇప్పుడు మళ్ళీ మానేసారు అపార్ట్మెంట్లు కట్టుకుంటాం. అందంగా పండుగ వస్తే నలుగురు ఏకమయ్యి ఓ రోజు మా ఓ రోజు మీ వండుకుని ఊరు. ఇప్పుడు అలాగా ఊరు పూర్వం. ఇవాళ మా వండుకుంటే రేపు మీ వండుకుందామమ్మా అని. రండమ్మా. ఇదిగో చక్కగా వంటగది చిన్నదైపోయిందిరా, నాకు అది ప్రాబ్లం అయిపోయింది. వంటగది చిన్నదైపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నాకేమో బయట గాలి ప్రకృతి అంటే ఇష్టం. ఇదిగో 1/2 కేజీ అంటే తవుడు పిండికి చూడండి ఎన్ని వచ్చినాయో. 1/2 కిలో నూనె పోసాను అక్కడ, 1/2 కిలో కూడా లాగలేదు. ఇదిగో ఈ చిట్టప్పడాలు చిన్నవి చూడమ్మా. గల్లు 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 వేసుకుంటా టిష్యూ పేపర్. నూనె లాగుతుందమ్మా అసలు. ఇదిగో చూడండి నూనె కూడా లాగలేదు. కాకపోతే గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోండి. ఓకేనమ్మా. నచ్చిందా? స్లోగా ఒక్కోటి చూపిస్తా వస్తాను. మీకు రోజు వంటలు చూసి బోరు కొడుతుందమ్మా? బోరు కొడుతుందా? చూపిస్తానులే, ఒక్కోటి చూపిస్తా. ఓకేనమ్మా. మరి అందంగా ఇలా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశించి మీకు చేస్తున్నాను. మరి మీరు చేసుకుని నాకు కామెంట్లో తెలపాలి. ఓకేనమ్మా. అందుకని ఒక అమ్మాయి ప్రత్యేకంగా పాపం ట్యాక్స్ ఐటమ్స్ చూపించండి ఆంటీ అని చెప్పి పెట్టింది. అమ్మ నీ పేరేంటో నాకు తెలియదు కానీ నీ గురించి వేడ చేశాను. ఓకేనా బంగారం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను అందంగా మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఊహించండి ఇదంతా చక్కగా. మరి మీ ఆశీస్సులు ఉంటే మరి వచ్చే సంవత్సరానికి మరి ఎంతో పెరగాలి నేను అమ్మా. అందుకని మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుందమ్మా. బాయ్ బాయ్.